నంద్యాలలో రాత్రి వేళ పెద్ద సంఖ్యలో ఆవులు రోడ్లపైకి వచ్చి పడుకోవడంతో వాహనదారులకు ఆవులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్ అన్నారు. గతంలోనూ రోడ్లపై ఆవుల కారణంగా ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఆవుల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్ మోహన్, జిల్లా నాయకులు రామ్ నరసింహ, నంద్యాల టౌన్ ఇన్ఛార్జి రంగస్వామిరెడ్డి, టౌన్ నాయకులు చరణ్, మురారి, గిరి తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో రాత్రి చాలా రోడ్లపైన ఆవులు పడుకుంటున్నాయి. ఈ ఆవులు ఇట్లా రోడ్లపైన ఉండడం వల్ల వాటికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? దయచేసి మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికైనా స్పందించండి. ఈ ఆవులు ఎవరివి, ఎందుకు రోడ్లపైన ఉంటున్నాయి అనే మీరు ఖచ్చితమైనటువంటి చర్య తీసుకోవాలి. ఈ ఆవులకు సంబంధించిన యజమానులపైన చర్యలు తీసుకోండి. ఈ ఆవులు రోడ్లపైన ఇట్లే ఉంటే కనుక ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ప్రాణ నష్టం వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారు? దయచేసి ఆవులు రోడ్లపైన లేకుండా చర్యలు తీసుకోండి. నూనెపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి శ్రీనివాస్ సెంటర్, గాంధీ చౌక్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్లో ఉన్న ఇక్కడ రాత్రి 11:30 టైం అయింది. ఇక్కడ వచ్చేసి నడి రోడ్లపైన ఆవులు ఉన్నాయి, పడుకున్నాయి. వాటికి తెలియదు మూగజీవాలు, కానీ వీటికి యజమానులు ఉన్నారు. ఇళ్లలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు దానికి బాధ్యతలు వహిస్తారు? మున్సిపాలిటీ అధికారులు బాధ్యత వహిస్తారా, లేకపోతే అంటే ఆవుల యజమానులు బాధ్యత వహిస్తారా? చూడండి, రోడ్డుకు మెయిన్ రోడ్డులో టర్నింగ్లో దగ్గర 40-50 ఆవులు, 40-50 ఆవుల దాకా రోడ్లపైన ఉంటే ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉంటే మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ ఆవుల యజమానులు ఏం చేస్తున్నారు? రేపొద్దున ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే, ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఇప్పుడు ఎవరు ప్రాణం తిరిగి తీసుకొస్తారు? ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. ఇట్లాంటి వెహికల్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? చూడండి, కారు వెళ్ళింది. ఒకవేళ ఆ కారు జస్ట్ స్పీడ్ మీద వచ్చేస్తుంటే, టర్నింగ్ ఉంది, ఎవరు బాధ్యత వహిస్తారు? చూడండి, వాహనాలు వస్తున్నాయి, ఆవులు రోడ్లకు అడ్డంగా ఉన్నాయి. ఇది రాత్రి 11:30 నంద్యాల ప్రధాన రహదారి. ఆవులు ఇట్లున్నాయి, లారీ వస్తుంది. అదే లారీ స్పీడ్తో వస్తే ప్రమాదం ఎవరు బాధ్యత వహిస్తారు? అదే ప్లేస్లో కారో ఒక 2 వీలరో బై మిస్టేక్ అతి స్పీడ్ మీద వస్తే ఎవరు? టర్నింగ్ చూడండి, ఈ టర్నింగ్లో ఆవులు, ఒకవేళ ఈ టర్నింగ్లో స్పీడ్గా వస్తే ఆవులు కనిపించక ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?